బళ్ళుతో పాటు మేమందరం పంటి ఎక్కి, పంటి స్టార్ట్ అయ్యాక అర్జునుడి రథంపై హనుమంతుడి జెండాల ఈ పడవపై మేమిలా గోదావరి నదిని దాటుతుంటే, ఒకవైపు ఏటవాలుగా తాకుతున్న సూర్యుడు, మరోవైపు గోదావరి నీటి మీద నుంచి వచ్చిన చల్లటి గాలి తాకిడి, ఇలా ఈ అనుభూతిని పొందుతుంటే ఈలోపే ఒడ్డు వచ్చింది. అన్ని బండ్లు దించి లంకలోకి అడుగు పెట్టగానే సేమ్ రంగస్థలం సినిమాలో చూసినట్టే ఈ గడ్డి, ఈ దారి కనిపించింది. కేవలం 4 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే ఉన్న ఈ ఐలాండ్లో ఊరి ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్న తాతలు, చిన్న అంగన్వాడీ, చిన్న హాస్పిటల్, ఈ పెద్ద చెట్టు దగ్గర చిన్న రామాలయం. ఇక్కడ వర్షాకాలంలో గోదావరి వరదలు వస్తే ఊరి మునిగిపోతుంది. అందుకే ఒకప్పుడు 100కు పైగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు వరదల భయంతో 30 కుటుంబాలకే పరిమితమయ్యాయి. కొంచెం ముందుకు వెళ్తే కొబ్బరి తోటలు, అరటి తోటలు, ఆనపకాయ పాదులు, చిన్న చిన్న పంటలతో ఈ లంకలో జీవితం భలే అందంగా ఉంది. మేము వచ్చిన పంటి కాకుండా తూర్పు వైపు నాగుల్లంకకు ఇంకో 2 పంటిలు ఉన్నాయి. మొదటి పంటి కాకుండా రెండో పంటి నుంచి అవతల వైపుకు చేరుకుని నాగుల్లంకలో ఫేమస్ అయిన ఈ ఒరిజినల్ పల్పి ఆరెంజ్ తాగి రాజోలు చించినాడు బ్రిడ్జి మీదుగా మా భీమవరం వచ్చేసాం. మీరు కూడా ఈ సంక్రాంతికి గోదావరి జిల్లాలకు వస్తే కోడిపందాలు, జోదాలే కాకుండా ఇలాంటి చిన్న చిన్న పల్లెల అందాలను కూడా చూడకుండా మాత్రం వెళ్ళిపోకండి.